ఒక వీడియో చూపిస్తానండి. ఒక యువ నాయకులు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు. ఈయన గురించి ఈరోజు ఒక్క విషయం చెప్తానండి. నేను యువ నాయకుడు, దళిత వర్గం నుంచి వచ్చిన యువ నాయకుడు. ఆయన మొన్న అసెంబ్లీ స్టార్ట్ అయ్యేటప్పుడు గవర్నర్ గారి ప్రసంగానికి తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆ యువ నాయకుడైన మద్దిపాటి వెంకటరాజు గారికి ఇచ్చారు. అది నిజంగా చాలా గర్వపడాల్సిన విషయం అండి. చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ అన్ని కులాలకి తగిన ప్రాధాన్యత ఇస్తారు అసెంబ్లీలో కూడా. అదే ఆషామాషి విషయం కాదండి. ఒకసారి శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారు ప్రతిపాదించిన శ్రీ కాళు శ్రీనివాసరావు గారు బలపరిచిన ధన్యవాద తీర్మానం సభా సమక్షంలో ఉంది. శాసన మండలి సభ్యులను ఉద్దేశించి 11/2/2026 గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పే అవకాశం. అది అసెంబ్లీ అందరి తరపున, మొత్తం గవర్నమెంట్ తరపున గవర్నర్ గారికి ధన్యవాదాలు చేసే అవకాశం ఒక దళిత యువకుడికి ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి ఇచ్చారంటే అది చాలా అదృష్టం అండి. చాలా అదృష్టం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి ఒక్కరిని గుర్తించే విధానం ఎలా ఉందనేది మనం అందరం కూడా ఒకసారి గుర్తించాలండి. మొన్నే ఒక 2 రోజులు 3 రోజులు అవుతుంది, మా తమ్ముడాళ్ళ అబ్బాయి బర్త్డే అయితే ఆ బర్త్డేలో ఆయన కలిశాను నేను. ఆ కలిసినప్పుడు ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు నా కోసం. ఒక సిద్ధాంతానికి కట్టుబడి, మామూలుగా మాటకి కట్టుబడి సిద్ధాంతానికి కట్టుబడి వెళ్ళడం అంటేది చాలా సంక్లిష్టమైన అంశము. అవన్నీ ఒడిదుడుకులు దట్టుకుని ఒక దళితుడిగా ఈ సమాజంలో ఒక గుర్తింపు తనకు తానుగా, అంటే తనకు వచ్చిన ఈ స్థాయి ప్రతిదీ కూడా ఇటుక తనకు తానే పేర్చుకొని తనే ఒక నిర్మాణం చేసుకున్న, తనే మేస్త్రిగా ఉన్న, తనే శిల్పుగా తను చెక్కుకున్న ఒక రూపం. అది చాలా మంది దళితులకు ఆయన ఒక ఆదర్శం. అలాంటి సోదరుడు ఇక్కడ ఉండడం అనేది నాకు చాలా ఆనందం కలిగించింది. ముందుగా గోపాలపురం నియోజకవర్గానికి మహాసేన రాజేష్ గారిని. తెలుగుదేశం పార్టీలో నేను గమనించిన ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే అండి, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ద్వారా నేర్చుకున్నది అయ్యి ఉండొచ్చు. ప్రతి ఒక్కరిని వాళ్ళు గుర్తించే విధానం. నన్ను చాలామంది చాలా రెస్పెక్ట్ చేస్తారండి. అయితే నాకున్న మొహమాటానికి నేను ఎక్కువగా వెళ్ళి ఎవరిని కలవడం, ఎక్కువ సార్లు రేపు పెంచుకోవడం లేకుండా కొంచెం దూరంగా ఉంటాను. కానీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈ రోజున మద్దిపాటి వెంకటరాజు గారు కానీ, బోడే ప్రసాద్ గారు కానీ, నిమ్మల రామానాయుడు గారు కానీ, సుభాష్ గారు కానీ, మా సానా సతీష్ అన్న గారు కానీ, ఇలా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు అందరూ యువ నాయకులే. వీళ్ళు చూపించే ప్రేమాభిమానాలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయండి. అయితే మా సోదరుడైన వెంకటరాజు గారి గురించి ఒక మాట చెప్తాను. ఇప్పుడు జనరల్గా ఒక లారీ మెకానిక్ ఉన్నాడండి. ఆయన లారీ మెకానిక్ లారీని A to Z మొత్తం రిపేర్ చేసేయగలడు. చాలా మంచి వర్కర్. కానీ ఒక లారీ కొనే స్థాయి మెకానికర్కి ఉండదు. ఒకవేళ మెకానికరే లారీ ఓనర్ అయితే ఆ లారీని ఆయన ఎంత సమర్థవంతంగా మెయింటైన్ చేయగలడు. ఎందుకంటే మొత్తం అంతా తెలుసు కదా ఆయనకి, లారీ ఎక్కడ ఆగిపోయినా అన్నిది ఇప్పి బిగించేస్తాడు. వెంకటరాజు గారు గతంలో ప్రోగ్రామ్ కమిటీలో పనిచేశాడు. అంటే ఒక ఎమ్మెల్యే గారి విధి విధానాలు, పార్టీ స్ట్రక్చరు ఇవన్నీ తెలిసిన వ్యక్తి. ఎమ్మెల్యే అయితే గోపాలపురం నియోజకవర్గానికి నాకు తెలిసి ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకెళ్తున్న వ్యక్తిగా, గోపాలపురం నియోజకవర్గాలు అందరినీ సమన్వయం చేస్తున్న వ్యక్తిగా, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పెద్దోళ్ళు పైనుంచి మాడతారండి కాన్ఫరెన్స్ కాల్. మళ్ళీ అలాంటి కాన్ఫరెన్స్ కాల్ గోపాలపురం నియోజకవర్గంలో నాయకులతో రెగ్యులర్ టచ్లో ఉంటాడు ఈయన. అలాంటి యువకుల్ని, ఆ సమర్థత కలిగిన వాళ్ళని ఆ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది ఒక అద్భుతమైన విషయం. అయితే ఇలాంటి యువత వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతూ ఈ రోజున పార్టీకే కానీ ప్రజల్లో, ప్రభుత్వానికి ఇంత మంచి పేరు తీసుకొస్తూ పనిచేయడం కూడా ఒక గొప్ప శుభపరిణామం అండి. హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మద్దిపాటి వెంకటరాజు గారు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని చెప్పి ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు మా జగన్ గారు. వెనకడికి ఒకడు ఉన్నాడటండి, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులన్నీ బిగించుకుని తొడగొట్టేవాడట. తలుపులన్నీ బిగించుకుని తొడగొడితే ఏంటి ఉపయోగం ఏంటి? నీకు ఏదైనా బయట ఉంటే బయటకు వచ్చి మాట్లాడాలి, బయట అవతల మాట్లాడాలి కదా, బయట నిలబడి ఉండాలి. అది లేకుండా నువ్వు మొత్తం ఇంట్లోకి దూరేసి తలుపులన్నీ వేసేసుకుని లోపల తొడగొడితే ఎవడో తెలుస్తుంది? అదేమే పెద్ద పనుడితనం అవుతుంది. అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడకుండా ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అబ్బాయి మీరు వెళ్ళండి, మీరు అక్కడ గట్టిగా నిలదీయండి, మీరు ఎలా సింపేయండి పొడి చేయండి అని చెప్తున్నాడు ఇక్కడికి వచ్చి. అంటే ఒకసారి ఫోటో చూడండి. ఈ ఫోటో చూస్తే అసలు ఇలాంటి నాయకుడు దగ్గర పనిచేయటం గర్వంగా అనిపించిందండి నాకు కూడా. మొత్తం ఆ రోజున 2021 2021
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని తప్ప మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా అసెంబ్లీని సస్పెండ్ చేశారండి జగన్ గారు. సస్పెండ్ చేయించి ఒక్కడే ఉంటాడో ఒకడే వస్తాడా, లేకపోతే ఆగిపోతే పారిపోయాడు దాక్కున్నాడని చెప్దాం. ఒకవేళ వచ్చాడంటే కనుక మనందరం కలిసి అతని మీద పడిపోదాం, అందరూ కలిసి అన్ని మాటలు అనేద్దాం, అవమానించేద్దాం అని ఓ స్ట్రాటజీతో మొత్తం టీడీపీలో ఉన్న మిగతా 22 మందిని సస్పెండ్ చేసి ఒక్క చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ఉంచాడు. అసలు అసెంబ్లీకి వస్తాడా రాడా, వస్తే ఏం చేస్తాడో చూద్దాం. అయితే మాసు పెట్టుకుని ఒక్కడు వచ్చేటట్టండి ఆయన అసెంబ్లీకి, ఒక్కడే, ఇంకెవరు లేరు. అవతల 151 మంది ఉన్నారు. ఒక్కడే వచ్చి నిలబడి ఆ రోజున ఆయన క్వశ్చన్ చేసిన విధానం అంతకంటే ధైర్యవంతుడు ఎవడున్నాడండి ఆంధ్ర తెలంగాణలో? ధైర్యం అంటే సందర్భం రావాలి, ఆ సందర్భం వచ్చాకే తెలుస్తుంది ఆ మనిషిలో ఎంత ధైర్యం ఉందనేది. ఆయన చూస్తే అబ్బాయి మంచోడు, చూసి చూడనట్టు వదిలేస్తాడు, లేకపోతే మెత్తన వైఖరి చంద్రబాబు నాయుడు గారిది, ఇలా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ 151 మంది బూతురాయిల్ని ఎదుర్కోవడానికి ఒక్కడే వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కడే వచ్చి నిలబడి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. నిజాయితీలో ఉన్న ధైర్యం అది. నిజాయితీ పడి ఎప్పుడు ధైర్యంగా ఉంటాడండి. మీరు ఎక్కడన్నా చూడండి, నిజాయితీ పరు ఉద్యమకారుని తీసుకోండి, భూమికి 3 అడుగులు ఉన్నా సరే అవతల 1000 మంది పోలీసు వాళ్ళు ఉన్నా సరే నిలబడతాడు అలాగా. ఎందుకంటే ఒక సిద్ధాంతమే నిలబడ్డాడు కాబట్టి. అదే పెద్ద పెద్ద డాన్లు ఉంటారండి, పెద్ద పెద్ద డాన్లు కండ్ల గంటలు వేసుకుని ఉంటారు, ఒక కానిస్టేబుల్ చూస్తే పారిపోతారు, అవి పోలీసులు అని చెప్పి పారిపోతారు. అది ఇది కాదండి. ఇక్కడ ఆ నిజాయితీలో ఉన్న పొగరు, ఆ నిజాయితీలో ఉన్న ధైర్యం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం తప్పు చేయలేదు కాబట్టి, తప్పు చేస్తున్నారు అవతల వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అడగటానికి ఆ ధైర్యం ఆ నిజాయితీ నుంచి వస్తుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాతలు 11 మంది ఉన్నారు. 11 మంది ఉన్నా సరే వాళ్ళు ఏ ప్రశ్న అడుగుతారు? ఈ లడ్డూ కల్తీ గురించి మాట్లాడతారేమో, లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతారేమో, డెడ్ బాడీ డోర్ డెలివరీ గురించి అడిగేస్తారేమో, లేదా అవినాష్ రెడ్డిని ఎందుకే వెనకేసుకొచ్చావు అంటారేమో. ఇవన్నీ నేను దొరికిపోతాననే ఉద్దేశంతో అతను అసలు అసెంబ్లీకి వెళ్లకుండా పారిపోయి ఇంట్లో కూర్చుని అక్కడ ఒక మైక్ పెట్టుకుని మీరు అసెంబ్లీలో పొడిచేయండి, శాసనమండలిలో పొడిచేయండి, నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడి నుంచి మేము చప్పలు కొడుతుంటానని చెప్తున్నాడు ఈయన. ఒకసారి అర్థం చేసి కానీ సిగ్గుపడాలి కనీసం వైసీపీ వాళ్ళు. ఒక నాయకుడిని ఎమ్మెల్యేగా నెగ్గించారు ఆ ప్రాంత ప్రజలంటే అసెంబ్లీకి వెళ్ళలేని బతుకు, అదేం బతుకు, ఇంకా అదేం ధైర్యం? మళ్ళీ పెద్ద ధైర్యవంతుల్లాగా ఎలివేషన్లు ఎందుకండి? హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారండి. అలాంటి సిచ్యువేషన్ని చాలామంది ఎదుర్కోలేరు, కానీ ఆయన ఎదుర్కొన్నాడంటే అదేం ఆషామాషి విషయం కాదండి. చాలా స్ట్రాంగ్ విల్ ఉండాలి దానికి, చాలా అంటే స్ట్రాంగ్ హృదయం ఉండాలన్నమాట అండి. ఎవడు ఏమంటాడో, ఏం అడుగుతాడో, ఏం తిడతాడో ఏమని అదేం పట్టించుకోకుండా నేను నిజం కోసం వచ్చాను, నిజం మాడతాను, ఆ ధైర్యం ఉండాలి. అయ్యా